హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు స్టోరేజ్ ఎక్కువైపోతుందని. చూపిస్తాను మీకైతే ఎంత పెరిగిందో. ఎంత ఉండదు గైస్, 5 GB అంత పెరిగి ఉంటుంది, ఎక్కువైతే పెరగదు. చూడొచ్చు 32 GB ఉంది. నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాను చూడండి. ఎంతో పెరగదు. చాలామంది అయితే హ్యాంగ్ అయ్యిద్ది బ్రో అంటున్నారు. మీరైతే 2Gలో ఉంటారు, అందుకే 4Gలోకి ఎలా కన్వర్ట్ అవ్వాలని ఒక వీడియో ఇచ్చేసాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. స్టోరేజ్ అని సెర్చ్ చేయండి. %68 అయితే యూజ్ చేశాను అంతే నేను. ఎందుకంటే నా దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి కాబట్టి. యాప్స్ అంటే ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర ఎక్కువ, అందుకైతే నాకు ఎక్కువ చూపిస్తుంది. మీకు తక్కువే చూపించింది యాప్లన్నీ ఎక్కిస్తే. ఇప్పుడైతే చూద్దాం ఎలా సెట్ చేయాలని, సేమ్ ఒరిజినల్ యాప్స్ లాగా ఎలా సెట్ చేయాలని చూద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడే స్కిప్ అయితే చేయొద్దు. పార్ట్ 1 ఇంకెవరికి చూడలేదైతే ఐకార్డ్స్లో అయితే ఇస్తాను, ఐకార్డ్స్లో నుంచి చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం గైస్. ఫస్ట్ అయితే మన కెమెరా అనేది ఇటు పక్క పెట్టుకోండి. శాంసంగ్ ఇంటర్నెట్ ఇక్కడ పెట్టుకోండి. ఎప్పుడైతే ఫైల్స్ అయితే పెట్టుకోండి గైస్. ఫైల్ మేనేజర్ ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ యాప్ వచ్చేసి క్యాలెండర్. మధ్యలో పెట్టుకోండి. ఫోన్ అయితే ఇది అవసరం లేదు, రిమూవ్ చేసేయండి. కింద అయితే యాప్స్ అయితే ఇవ్వే గైస్. మెసేజెస్ ఉంది, మెసేజెస్ సార్ట్ అవుట్ పెడదాం. శాంసంగ్ మెసేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ హోమ్ స్క్రీన్లో ఉన్నాయి కదా, యాప్స్ అయితే పెడదాం. అన్నీ రిమూవ్ చేసేయండి ప్రస్తుతానికి. ఇప్పుడైతే శాంసంగ్ గ్యాలరీ తీయండి. శాంసంగ్ గ్యాలరీ హోమ్ స్క్రీన్లోకి తీసుకురండి. ఇక్కడ పెట్టండి. ఇప్పుడైతే క్లాక్. నెక్స్ట్ యాప్ వచ్చేసి శాంసంగ్ ఫ్రీ అనా, శాంసంగ్ నోట్ గైస్, ఇది కాదు, ఇదే నోట్స్. నెక్స్ట్ వచ్చేసి గ్యాలక్సీ స్టోర్. నెక్స్ట్ వచ్చేసి ప్లే స్టోర్ గైస్. ప్లే స్టోర్ అని గూగుల్ యాప్స్ అయితే పెట్టాలి. గూగుల్ యాప్స్ అంటే అన్నీ యూట్యూబ్ అవన్నీ పెట్టాలి మీరు. నేను చూపిస్తాను. అంటే ఒకే ఫైల్ యాప్స్ అన్ని పెట్టేయాలి ఒక్క ఫోల్డర్లో. మొత్తం పెట్టి అయితే చూపిస్తాను నన్ను గైస్. చూడండి గైస్, ఇక్కడైతే పెట్టాను గూగుల్ యాప్స్ అని. అయితే ఫోల్డర్కి అయితే నేమ్ ఇచ్చేయండి గూగుల్ యాప్స్ అని. తర్వాత ఇద్దాం. గూగుల్ పెడదాం చాలు. నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా, అదైతే పెడదాం. ఇక్కడైతే హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసి విడ్జెట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక గూగుల్ అని ఉంటుంది, గూగుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ సెర్చ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అయితే ఇట్లా పెట్టండి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకైతే వెదర్ టైం అయితే చూపించింది, అది కూడా పెట్టుకుందాం. దానికి కూడా హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసి విడ్జెట్స్ క్లిక్ చేయండి, మళ్ళీ గూగుల్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ చూడవచ్చు. దీని కూడా అంతే. చూడొచ్చు కేసు ఇక్కడ ఇంకా 2 యాప్స్ అయితే ఉంటాయి. నెట్ఫ్లిక్స్ అయితే పెట్టండి. నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ వచ్చేసి వన్ డ్రైవ్. చూడొచ్చు కేసు 2 యాప్స్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మైక్రోసాఫ్ట్ యాప్స్ అని ఉంటాయి. మైక్రోసాఫ్ట్ యాప్స్, గూగుల్ యాప్స్ అవి కూడా పెడదాం. నేను పెట్టేది చూపిస్తాను. 5 మినిట్స్ ఆగండి. 5 మినిట్స్ గైస్ చూసారు, నేను మొత్తం అయితే చేసాను. ఇక్కడైతే ఫైల్కి అయితే నేమ్ ఇచ్చేద్దాం. ఫైల్ ఫోల్డర్ నేమ్ అని. ఇక్కడైతే శాంసంగ్ అని ఇవ్వండి. యాప్స్ అయితే చూసుకోవచ్చు. కాంటాక్ట్స్, ఈమెయిల్, ఫ్లో, గ్యాలరీ, మెంబర్స్ అయితే ఉంది. శాంసంగ్ అనేవి అయితే ఇవ్వండి. దీనికైతే గూగుల్ అని ఇవ్వండి. గూగుల్ యాప్స్ అయితే చూసుకోండి ఒకసారి మీరు అయితే. దీనికైతే ఫోల్డర్ నేమ్ కూడా ఇచ్చేయండి, గూగుల్ అని. దీనికైతే మైక్రోసాఫ్ట్ యాప్స్ ఇది ఇన్స్టాల్ చేస్తుంటారు. పార్ట్ 1 ఇంకెవరు చూడలేదైతే చూడండి ఒకసారి. ఐకార్డ్స్లో అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. మైక్రోసాఫ్ట్ అని చూడొచ్చు గైస్. ఇప్పుడైతే సేమ్ అంతే ఉంది, ఒరిజినల్ ఆల్ యాప్స్ లాగా. మీ ఫ్రెండ్స్కి ఒకసారి చూపించారు ఇంకా గైస్ ఒరిజినల్ ఆల్ యాప్స్ అనుకుంటారు. అలా అయితే ఉంటుంది గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి గైస్.